Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నవేంద్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ జనసేన నాయకులు సీనియర్ రాజకీయవేత్త అయినటువంటి వడ్రానం మార్కండేయ బాబు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు మార్కండేయ బాబు? బాగున్నానండి. మీ రాజకీయ ప్రస్థానం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. అవునండి. జనసేనలోకి మళ్ళీ టర్న్ ఎందుకు తీసుకున్నారు? 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామండి. ఈ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీకు తెలిసిన విషయం చిన్నాభిన్నం అయిపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం, పార్టీని స్థాపించడం జరిగింది. దానికి ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేయడం జరిగింది. 2009లో 2005లో నేను చైర్మన్గా చేస్తూ 2008 చివరిలో రిజైన్ చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం, ఆయన మంచితనం, పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో అక్కడ భాగం పంచుకున్నామండి. ఈ జిల్లాలో ప్రధాన కార్యదర్శిగా చేస్తూ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు చిరంజీవి గారితో పాటు మళ్ళీ కాంగ్రెస్లోకి, మా పుట్టుక కాంగ్రెసు, ప్రజారాజ్యం రావడం, మరలా కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. 2014లో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్న ఇబ్బందికర పరిస్థితులు పడిపోవడం, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మలేకపోవడం, మనం కూడా వాళ్ళని నమ్మించలేకపోవడం, ఈ పరిస్థితుల్లో ఒక ఆశాదీపంలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన పార్టీ నిర్మాణం చేసిన తర్వాత 14-15 అసలు ఆయన కార్యక్రమాలు నిర్మాణం స్టడీ చేశాం. ఆయన ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఏంటి అనేది. వాస్తవంగా 14-15లో స్టడీ చేసిన తర్వాత 16వ సంవత్సరం 2016లో ఆయనతో ప్రయాణం చేస్తానికి మనం తగిన వాళ్ళం, ఆయనతో కలిసి పనిచేయగలిగిన వాళ్ళం అని చెప్పి ఆయన మీద పూర్తి నమ్మకంతో ఆయన చేస్తున్న సిద్ధాంతాలు కానీ, ఆయన మాట్లాడే ఆ కమిట్మెంట్స్, వాటన్నిటినీ పూర్తిగా నమ్మి మనం ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి 16లో నిర్ణయం తీసుకుని ఆయన్ని కలవడం జరిగింది. 2017 చివరి నుంచి ప్రత్యక్షంగా ఆయనతో పాటు కలిసి ఈ జిల్లాలో ఉన్న వనరులను పెట్టుకొని మనకు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. 2017 జరుగుతూ ఉన్న సందర్భంలో 2018 మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ జరిగిందండి. ఆ నిర్వహణలో భాగంగా నేను కూడా ఆ సభా నిర్వహణలో కొంత భాగం పంచుకొని ఆయన సూచనల మేరకు ఆయనతో పాటు పూర్తిగా జనసేన పార్టీ నిర్మాణంలో భాగం పంచుకొని గుంటూరు జిల్లాలో ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ అయిపోయిన తర్వాత కొంతమంది ఇన్ఛార్జీలుగా ప్రకటించడం, మన వాళ్ళతో పాటు కలిసి గుంటూరు జిల్లాలో ప్రయాణం చేయడం జరిగింది. 14కి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారా? అవును, 14 కాంగ్రెస్లోనే ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్నా కానీ ప్రత్యక్షమైనగా వచ్చి మన రాజకీయంగా తిరిగి చేసింది లేదు. 2009లో టికెట్ అడిగారా? అవునండి, టికెట్ అడగడం జరిగింది. అడగడం అంటే అప్పుడు చిరంజీవి గారు, నేను కూడా ఒక యాస్పిరెంట్గా వెళ్ళడం జరిగింది. మొట్టమొదటి అసలు అడిగారు చిరంజీవి గారు. నేను హరిరామ జోగయ్య గారితో నాకున్న సాన్నిహిత్యంతో హరిరామ జోగయ్య గారితో కలిసి, అరవింద్ గారితో కలిసి ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేస్తూ ఉన్నాను నేను, పొన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తూ. అలాంటి సందర్భంలో మరి ఒక ఎమ్మెల్యే స్థాయి పదవిలో ఉన్నారు మీరు టికెట్ ఆశిస్తారా అని అడిగారు. నాకు చిరంజీవి గారు అడిగారు. నన్ను అడిగితే, మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడున్న సమీకరణలను బట్టి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయానికి నేను బద్దుండి అని చెప్పి అటు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఈ పార్టీ ఎలక్షన్ సందర్భాలు వచ్చినప్పుడు మరలా రెండోసారి అడిగారు, మరి కుల సమీకరణలో బీసీలకు ఇవ్వాల్సి వస్తే ఎలా మార్కండేయ బాబు గారు అంటే, తప్పకుండా చేయండి సార్, మేము దాన్ని 100% సపోర్ట్ చేస్తాను. మనకు పార్టీ నిర్మాణం ముఖ్యం, పార్టీ గెలవడం ముఖ్యం, వ్యక్తులు కాదు. నేను పార్టీ కమిట్మెంట్తో, మీ కమిట్మెంట్తో వచ్చి ఉన్నాను అని చెప్పి
తప్పనిసరిగా మనం నిర్మాణం చేద్దాం, పార్టీ కృషి చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశంతోనే ఆ రోజున తాళ్ల వెంకటేష్ గారని ఆయనకి బీసీ యాదవ కులం నుంచి వచ్చినటువంటి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం. ఎన్ని ఓట్లు వచ్చినాయండి ఆయనకు 32,000 ఓట్లు వచ్చినాయండి. 32,000 ఓట్లు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి ఒక 50 నుంచి 60,000 వరకు వచ్చినాయి. ఆ రెండు వీటిలో 2,000 ఓట్లతో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మీరు ఏ గ్రామం అండి మీది? అంటే పొన్నూరుకి ఆనుకుని ఉన్నటువంటి మా సొంత గ్రామము వడ్డిముక్కల అనే గ్రామం అండి. వడ్డిముక్కల పుట్టింది, కానీ నేను పెరిగింది అంతా కూడా పొన్నూరు యువతల పక్క మన గుంటూరు రోడ్లో ఉన్నట్టు పచ్చల తాడిపర్రు గ్రామం. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పచ్చల తాడిపర్రు గ్రామంలోనే నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా చదువుకోవడం, ఇంటర్మీడియట్ పొన్నూరులో చదువుకోవడం, డిగ్రీ వచ్చేసేసి ఏసీ కాలేజ్ గుంటూరు రావటం జరిగింది. అదేవిధంగా పొన్నూరు పక్కనే ఉన్నటువంటి పచ్చల తాడిపర్రు పక్కనే ఉన్న గ్రామం మా అత్తగారి గ్రామం, మా వైఫ్ వాళ్ళ గ్రామం మునిపల్లి. అట్లా మండలంలో ఉన్న సన్నిహిత్యం, మొదటి నుంచి ఉన్న సంబంధాలు, వీటితో గ్రామంలో మనం ప్రతి గ్రామంలో కూడా కొంత క్యాడర్ని డెవలప్ చేసుకోవటం. మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు? కానీ గాడ్ ఫాదర్ అంటే వాస్తవంగా నేను కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నాకు డాక్టర్ టి వెంకయ్య గారని, మాకు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ పొన్నూరు కాన్స్టిట్యున్సీ అండి. ఆయన మా స్వగ్రామస్తులే వాళ్ళు కూడా. ఆయన పొన్నూరులో ఫేమస్ డాక్టర్, ఆయన ఫ్యామిలీ మొత్తం డాక్టరే. ఆయన మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు పొన్నూరు. దానికి ముందు సమితి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఓకే. మున్సిపల్ చైర్మన్ చేస్తూ 89లో ఎలక్షన్ వచ్చినప్పుడు తాడికొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందండి, డాక్టర్ టి వెంకయ్య గారు. తర్వాత మీకు కాంగ్రెస్లో నేను యువజన కాంగ్రెస్లో 88లో యువజన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కన్నా లక్ష్మణ్ గారు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అవడంతో నేను ఆయనతో కలిసి సుదీర్ఘకాలం ప్రయాణం చేయడం జరిగింది. నేను మార్కెండేయ చైర్మన్ అవడానికి కారకులు కూడా కన్నా లక్ష్మణ్ గారు. ఆయనతో కలిసి పనిచేసినటువంటి బీజేపీలోకి వెళ్ళారా? అంటే బీజేపీలోకి ఆయన ఇటీవల వెళ్ళారండి. ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ రాష్ట్ర విభజన తర్వాత ఎవరి భావాలకు వాళ్ళు తగ్గట్టుగా, ఎవరి అనుకూల పరిస్థితులను బట్టి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ అంతా కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది కదా. 3 మండలాలు కదండి పొన్నూరు కాన్స్టిట్యున్సీ, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు రూరల్ మండలము, టౌన్. ఈ నాలుగిట్లో మీరు గుర్తించిన ప్రధాన సమస్య ఏంటి? ఇంతకాలం అనేక ప్రభుత్వాలు మారిన చేయలేకపోయినటువంటిది మీ కాంగ్రెస్ ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ హయాంలో కూడా చేయడానికి ప్రయత్నించింది, జరగంది ఏమైనా ఉందా? దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలండి. ప్రభుత్వాలు 3-4 మారినా కూడా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఇవన్నీ ఇన్ని మారినా కూడా ఒక 89, 94 వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా చిట్నేని వెంకటరావు గారు చేస్తున్నారు. ఆ తర్వాత నుంచి 94 నుంచి కూడా మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర కుమార్ గారు చేస్తూ వస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలు 25 ఇయర్స్ ఆయనే చేయడం జరుగుతూ ఉంది. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ ఎవరు కూడా ఇలా స్థానికత్వం లేకపోవడం వలన అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెడీమేడ్గా తీసుకొచ్చి వాళ్ళు ఏదో రావడం, అక్కడ కంటెస్ట్ చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పార్టీకి పటిష్టత లేకపోవడం వలన స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈ అనేక రీజన్స్ వల్ల పార్టీ ఓడిపోవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత పార్టీలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆయనే శాసనసభ్యుడిగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కూడా చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి. స్థానికంగా సమస్యలు అనేవి ఈ రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రైతాంగానికి కావాల్సినటువంటి సబ్సిడీ ఎరువులు కావచ్చు, ఇటువంటి సమస్యలు స్థానికంగా జరుగుతూనే ఉంటాయి. స్థానికంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రధానమైనటువంటి సమస్య గుంటూరు నుండి పొన్నూరు వరకు ఉన్నటువంటి స్టేట్ హైవే. ఈ రహదారి మొదటి నుంచి కూడా డబుల్ రోడ్డు కావాలనేది ప్రజల కోరిక. కానీ గత 25 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి
శాసనసభ్యులు దీని గురించి ప్రధానమైనటువంటి దృష్టి పెట్టకపోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఈ రహదారికి ముఖ్యంగా బుడంపాడు నుంచి నారాకోడూరు వరకు కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నెలలో కనీసం యావరేజ్ అని పెట్టుకుంటే కనీసం 5-6 ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని శాసనసభ్యులు ఎప్పుడో దీన్ని పూర్తి నిర్మాణం చేపట్టి ఉండాల్సింది. మరి డివైడర్ ఇచ్చి 2 వైపులా రోడ్డు వైండింగ్ చేసి ఉంటే ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండేవి. దాంతోపాటుగా చేబ్రోలు దాటిన తర్వాత మరి బకింగ్హామ్ కెనాల్ మీద ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి ఆ నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వంతెన అనేది ఇంతవరకు రాలేదు. ఈ మధ్యకాలంలో ఒక కొత్త వంతెన కొన్ని నిర్మాణం జరుగుతుందని ఏదో ప్రపోజల్ పెట్టున్నారు, కానీ కొన్ని పిల్లర్లు కాలువ కట్టు ఇటు వైపు వేస్తున్నారు. కానీ ఇది కూడా ఎప్పటి నుంచో మన అంత పురాతనమైన కాలువ ఎన్నోసార్లు అది ఇబ్బందులు పడి ట్రాఫిక్ అంతరాయం కలగడం కూడా జరిగింది. తాత్కాలికమైన మరమ్మతులు చేయడం తప్ప దాన్ని శాశ్వత పరిష్కారం అనేది ఈ రోజు కూడా జరగలేదు. మరి అది ఎప్పటికి జరుగుతుందో, ఎప్పుడు ఆ నిర్మాణం పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి. డ్రైనేజ్, ప్రముఖంగా డ్రైనేజీ, ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం విఫలవుతా వచ్చింది. గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఈ డ్రైనేజ్ వ్యవస్థని సఫలీకృతం చేయడంలో వాళ్ళు ఎవరూ కూడా దాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల. దీనివల్ల ప్రధానమైనటువంటి వ్యవసాయానికి ఇబ్బందులు కలుగుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిట్టుబాటు ధరలలో మార్కెట్ కమిటీ యార్డుకు సంబంధించి కూడా ఒక సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం ఉంటే మార్కెట్ కమిటీకి సంబంధించి మరి చేబ్రోలు, పెదకాకాణి వేరే వేరే మార్కెట్ యార్డులతో మిళితం అయిపోవడం కూడా ఉన్నాయి. చేబ్రోలు వచ్చేసేసి వేమూరు కాన్స్టిట్యున్సీ వేమూరు మార్కెట్ యార్డ్లోకి, మరి గుంటూరు వచ్చేసి పెదకాకాణి వచ్చేసరికి గుంటూరు మార్కెట్ యార్డ్లో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా పొన్నూరుకు సంబంధించి గతంలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించి కాకుమాను, పెదనందిపాడు మండలాలు కలిసిపోయి ఉండటం జరిగింది. ఇప్పుడు ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీలు వేసుకోగలిగితే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఒక చోటకి సమస్యను కేంద్రీకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. సమస్యల దృష్టిని పై అధికారులు తెలియజేయడానికి కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానికమైనటువంటి మండల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు ఉంటాయి. దీన్ని కూడా మరి ఎందుకని పట్టించుకోలేదో అది ఆలోచించాల్సినటువంటి విషయం. మీకు సాగునీరు ఏ విధంగా అందుతుంది? సాగునీరుకి ఈ కాలువల ద్వారా రావడం జరుగుతుందా లేదంటే ఎట్లాగా? సాగునీరు ప్రధానంగా ఈ బకింగ్హామ్ కెనాల్ నుంచి వాటర్ కొంత ఏరియా వస్తుందండి. అటువైపు నుంచి శ్రీరంగపురం కెనాల్ అని చెప్పేసి బహింగా కెనాల్ నుంచి సబ్ కెనాల్ ఉంటుంది, ఆ కెనాల్ నుంచి వస్తుంది. అదేవిధంగా తుంగభద్ర డ్రైన్ నుంచి కూడా కొంత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చాలా స్కీములు మేము చేయడం జరిగింది. కస్కర్ స్కీమ్ అని కొన్ని విలేజెస్కి తుంగభద్ర డ్రైన్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి దాన్ని చిన్న పైపుల ద్వారా ఇరిగేషన్ కెనాల్స్ పంపించేసేసి, చిన్న స్మాల్ కెనాల్స్ పంపించి పంటల కోసం మనము కొంత కృషి చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వాలు కూడా కొన్ని చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది పొన్నూరు నియోజకవర్గానికి. డ్రైనేజీ వ్యవస్థ అవుట్లెట్ల ఎగువ నుంచి దిగువకు వచ్చేటప్పుడు ఈ కాలువ, ఈ సాగునీరుకి ఎలాంటి సమస్య ఉందో, దిగువ నుంచి మళ్ళీ కిందికి వాటర్ వదిలేటప్పుడు కూడా, పంట కోసే సమయం వచ్చినప్పుడు కూడా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా అదే సమస్య ఉన్నాయి. అవుట్లెట్లు సరిగ్గా లేదు. ప్రధానంగా ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక కెనాల్స్, ఒక కాలువ నిర్మాణాలు జరగకపోవడం కారణం. ఒక కాలువ అంటే ఇప్పుడు వాగులు, ప్రధానంగా కొన్ని చిన్న చిన్న వాగులు వస్తుంటాయి. ఈ వాగులు తీసుకెళ్ళి మరలా దాన్ని డ్రైనేజీలో కలిపే పరిస్థితి ఒకటి జరగడం. దానికంటే ముందు ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు కిందికి వచ్చేసరికి పల్లం వచ్చేసేస్తుంది భూమి సాధారణంగా ఆటోమేటిక్గా. ఇవి వచ్చేసినప్పుడు ఎక్కడికక్కడ సపోర్టింగ్ కెనాల్స్ చేసేసి డ్రైనేజ్కి అటాచ్మెంట్ పెట్టేసేస్తే అది వచ్చి ముంపు గ్రామాల మీద, భూముల మీద ముందుకు వచ్చి పడవు. అది గతంలో పాత కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఎక్కువ శాతము కాకుమాన్ మండలంలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. పాత కాన్స్టిట్యున్సీ బిఫోర్ 2009 బిఫోరే మేము కాన్స్టిట్యున్సీ అప్పుడు ఉన్నప్పుడు నేను అక్కడ మండలాలు కూడా చూసుకున్నాను. కాకుమాను, పెదనందిపాడు మండలాలు ఉండేవి. 9 బిఫోర్ పాత దాంట్లో యాడ్ అయినాయి. కానీ
అప్పుడు కూడా నేను దాన్ని గమనించాను. కొమ్మమూరు కెనాల్ అంటే ఈ బకింగ్హామ్ కెనాల్ అని అక్కడికి వెళ్ళిన కొమ్మమూరు లాకులు అని ఉన్నాయి. అక్కడ నుంచి రేటూరు అప్పాపురం అనేటువంటి విలేజెస్ మీదుగా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా అక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఈ మాగానికి లేటుగా వేసేవాళ్ళు పంటలని, దీనివల్ల ఈ సమస్య ఈ ప్రాబ్లమే. లేటుగా పంటలు వేయటం, దానివల్ల సాగునీరు సమయం అందకపోవటము, వర్షం కూడా ఇన్ టైంలో వర్షానికి వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోవటం. వర్షం పడితే ఉండేది, ఆ నీరు అందకపోవడం వల్ల మళ్ళీ వర్షం మీద ఆధారపడితే పంటలు ఎండిపోవడం జరిగేది. ఈ సమస్య అప్పటికి ఇప్పటికి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ప్రతిపాడికి వెళ్ళినా కూడా ఆ సమస్య పూర్తిగా ఇంకా అది మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా కూడా గతంలో ఉన్న పరిస్థితులు ఇబ్బందులు అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేస్తేనే ఇది వీటికి కూడా కొంతవరకు దిగు వాళ్ళు కూడా బాగుపడతారు. దానివల్ల అలాంటి కార్యక్రమం పూర్తి స్థాయి నిర్మాణము ప్రభుత్వాల లోపమా, అది శాసనసభ్యుల లోపమా అనే దానికంటే కూడా దానికి పరిష్కారం ఒక శాశ్వత పరిష్కారం అనేదాన్ని లేదు. అప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ చేసుకోవడం. మీ బలం పొన్నూరేనా లేదంటే చేబ్రోలు పెదకాకని కూడా మీ బలం ఉందా? వ్యక్తిగతంగా వాస్తవం కొంతమంది వ్యక్తి మీద అభిమానంతో కొంతమంది రావచ్చు. పార్టీ ఏ పార్టీ అయితే మనం పార్టీని భుజాన వేసుకుంటున్నాము ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ముఖ్యంగా రావడం జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి విషయం వచ్చినప్పుడు స్థానికంగా నేను మొదటి నుంచి పొన్నూరులో ఉంటున్నాను కాబట్టి పొన్నూరులోనే మనకి అత్యధికంగా కొంతమంది సపోర్టర్స్ ఉంటారు. దాంతోపాటు చేబ్రోలు కూడా గత ప్రజారాజ్యం సమయంలో కూడా చేబ్రోల్లో మనం గట్టిగా పనిచేస్తున్నాం. అటువంటిప్పుడు కూడా కొంత స్థానికంగా చేబ్రోలు మండలంలో కూడా శుద్ధపల్లి, గుండవరం, చేబ్రోలు టౌన్ కానీ, మంచాల అనే విలేజ్లు కానీ ఇలాంటి కొన్ని గ్రామాలు మంచి బలంగా ఉన్నాయి. దూలిపల్ల నరేంద్ర గారి మీద చాలా ఎలిగేషన్స్ లేదా సంఘం డైరీగా 2-3 వచ్చినా సరే మీరు ఏ విధంగా వాటి మీద తిప్పకూడదు ధర్నాలు కావచ్చు లేదా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఏమైనా ట్రై చేశారా? లేదంటే వాళ్ళ అధికారం ఉంది కాబట్టి లేదా ఆ ఎమ్మెల్యే కాబట్టి ఏం చేయలేకపోవడం జరిగిందా? మీరు రాష్ట్రంలో తెలుగుదేశం మొత్తం కూడా అధికారంలో ఉన్న ఏ స్థానిక ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ స్వార్థం కోసం చూసుకుని నడుపుతున్నటువంటి రాజకీయాలు కదా. ఇక్కడ మన జన్మభూమి కార్యక్రమాలు కావచ్చు, ఇంకో కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే వన్ సైడెడ్గా జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ సీక్రెట్. అవి వాళ్ళ కార్యకర్త అయితే ఆ పనులు జరుగుతాయి, లేదంటే ఇంకోటి పని జరగదు. లేదు ఏదైనా ఇలాంటి ఏదైనా జన్మభూమి పనులు అడ్డం పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే, కాలువ తవ్వకాలు కావచ్చు, లేదంటే చెరువు పూడికలు తీయడాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవన్నీ నామినేషన్లు ఇచ్చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా జేబులు నింపుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. అది ప్రత్యక్షంగా మనం అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. అదేవిధంగా ఇప్పుడు మాకు క్వారీలు ఉన్నాయి. క్వారీ సంబంధించి మన నారకోడూరు ఈ ఏరియాలో సంబంధించిన కొన్ని క్వారీలు గతంలో చాలా పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతూ ఉంది. ఇప్పుడు భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయినాయి అక్కడ. ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు మన వీరనాయకపాలెం అని, సిద్ధపల్లి, తర్వాత ఇటు పక్క వచ్చిన తర్వాత సెలపాడు, షేకూరు, వడ్లమూడి ఇలాంటి ప్రధానమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. గరువుపాలెం అని, సంగండేరి బ్యాక్ సైడ్ ఆ ఏరియాకు ఉన్నటువంటి ఇవన్నీ అక్కడ జరుగుతున్నటువంటి భూగర్భ జలాలు ఇంకిపోవడం వలన వర్షాకాలం అయిపోయిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి చలికాలాన్ని వచ్చేసరికి అప్పటికీ వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకుండా ఇంకా తవ్వకాలు జరుగుకొని మట్టిని ఏదో ప్రోగ్రాం అమరావతికి అంటారు, ఇంకో చోట అంటారు, అది జరిగిపోతూనే ఉంది. దీనివల్ల మేము ఇలా నష్టపోతున్నామని శుద్ధపల్లి ఏజెంట్ల గ్రామస్తులు చాలాసార్లు వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ అవి ఎక్కడ ఆగటం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంత ఎలక్షన్స్ వల్ల కానీ ఈ ఎలక్షన్స్ వల్ల కారణం అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఆ పరిస్థితి లేదు. కానీ గతంలో అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం పరిపాలన అనేది పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే పనులు జరుగుతాయి అంతే. ఇది ఇంకా లేదు. సామాన్య జనానికి, సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా అందుబాటులో లేదు. జనసేన పొన్నూరు కాన్స్టిట్యున్సీకి మీరు కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్య ఏదైనా ఆయన దగ్గర తీసుకెళ్లడం కానీ, ఉద్దానం లాంటి
ఇష్యూస్ ఏమైనా తీసుకెళ్ళడం కానీ జరిగిందా? అంటే ఉద్దానం సమస్యలు వేరండి. ఇప్పుడు మనకేంటంటే కోస్టల్ బెల్ట్లో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలు. ఇప్పుడు వీటిని మనం ప్రత్యేకంగా లేని దాని సమస్యల్ని అంటే నేను అనేది ఒక సమస్య ఒక ప్రాంతానికి ఒకటి ఉంటుంది. ఒకటి ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, కాలేజెస్ ఇట్లా కొన్ని ఉంటా ఉంటాయి. ఒక ప్రాంతానికి సాగునీరు ఉండదు, ఒక ప్రాంతానికి తాగునీరు పూర్తిగా ఉండదు. మీరు ఏదైతే 4-5 గ్రామాలకు సంబంధించి చెప్పుకొచ్చారో అక్కడ మీరు చెప్తున్న తాగునీరు అనేది ఇబ్బందికరంగా సాగునీరు ఉంది. దానివల్ల ఈ వీటి వల్ల కూడా కొంత భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వస్తుంటాయి. అవునవును. వీటి తవ్వకాల వల్ల కూడా అలాంటిది సమస్యల్ని వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్ళాలని మనం సమస్యల్ని సమస్యలుగా గుర్తించుదాం. సమస్య కోసం ఎక్కడ సమస్య లేని సమస్యను మనం క్రియేట్ చేయడం అనేది మనం జరిగేది కాదు. ఉన్న సమస్యల్లో ప్రధానంగా పొన్నూరు కావచ్చు, తెనాలి కావచ్చు, ఎక్కడైనా సరే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఇవన్నీ కూడా. అవును, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో అధిక దిగుబడులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. అవును, దాదాపు 2 పంటలు పండేటువంటి పంటలు, 3వ పంట కూడా కొన్ని ఏరియాల్లో పంట పండే పరిస్థితి ఉంది. వీటికి ప్రధానమైనటువంటి అవసరం నీరు, సాగునీరు. ఈ నీరు సమస్య మనకు కావాల్సింది. ఆ నీరు ఎలా అయితే తీసుకుంటున్నామో నీరు పంటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడం కూడా అదే అవసరం. ఆ అవసరం నిమిత్తం మరి డ్రైనేజీలు క్లియర్ చేసుకోవాలి. గవర్నమెంట్కి సంబంధించి కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయా? ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్ అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీల్లో పెద్ద ప్రాధాన్యత లేవు. మండలానికి జూనియర్ కాలేజీ కానీ గవర్నమెంట్కి సంబంధించిన వాటిల్లో లేదండి. ఎక్కువ మొట్టమొదటి నుంచి కూడా నాకు తెలిసి పొన్నూరు మండలంలో, పొన్నూరు టౌన్లో కానీ పీబీఎన్ కాలేజీ, శేషయ్య కాలేజీ అని మేము చదువుకున్న రోజుల్లో ఉన్నాయి. అవే కొద్దిగా గొప్ప కంటిన్యూ అవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజీగా డైరెక్ట్గా అవుతుంది. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఆ స్కూల్స్ మేమందరం కూడా చాకల నుంచి ఆ స్కూల్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు. పచ్చదాడిపల్లిలో కుప్పస్వామి, జాలమూడి కుప్పస్వామి జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి ఉంది. అదేవిధంగా పొన్నూరులో కూడా అలాంటి స్కూలే ఉంది. 100 పడకల ఆసుపత్రి గురించి దానికి అదే నేను ఆలోచిస్తాను మీరు అడిగిన తర్వాత. దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. అప్పుడైతే జరిగింది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నియోజకవర్గ స్థాయి కానీ ఒక పట్టణ స్థాయిలో కానీ ఉండవలసినంత ప్రాధాన్యతమైనటువంటి ఆసుపత్రి అయితే లేదు. నీడున్నదైతే లేదు, అదైతే లేదు. అది ఇదో రైల్వే ట్రాక్ పక్కన నిడుబ్రోల్లో ఒక హాస్పిటల్ గవర్నమెంట్కి సంబంధించి ఉంది. కానీ దాన్ని మన నియోజకవర్గ స్థాయిలో మరి ఒక 2 లక్షల మంది జనాభా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి, 4 లక్షల మంది జనాభా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న పరిస్థితి అంత పూర్తిగా. ఇప్పుడు వాస్తవం చెప్పుకోవాలనుకుంటే పొన్నూరుకి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పెదకాకాని గుంటూరు అటాచ్మెంట్ ఉంటుంది. కానీ మాకు కాకుమాన్ మండలం పచ్చిపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అది పొన్నూరే వస్తారు వాళ్ళు. ఏదన్నా సరే పొన్నూరు హెడ్ క్వార్టర్ కాబట్టి పొన్నూరు అటాచ్మెంట్ వస్తుంది. అదేవిధంగా బాపట్లకు దగ్గరలో ఉన్నటువంటి చుండూరుపల్లి కావచ్చు, ఈతూరు కావచ్చు, ఇట్లాంటి గమకన ఏదైనా ఇబ్బంది అయితే పొన్నూరు వచ్చేస్తుంటారు ఈ పక్కన. అదేవిధంగా ఇటు పక్కన ఉన్నటువంటి ఇంటూరు, నిరుపురులకు అవతల వైపు ఉంటుంది. మాకు ఒక 6 కిలోమీటర్లోనే వేమూరు కాన్స్టిట్యున్సీ అది. ఈ పక్కనే ఉన్నటువంటి బాపట్ల కాన్స్టిట్యున్సీ సంగుపాలెం, కోడూరు అని ఉంటుంది రేపల్లి రోడ్లో. ఇవన్నీ కూడా ఆనుకునే ఉంటాయి చుట్టూ సరౌండింగ్స్లో. 3 నియోజకవర్గాల పరిధిలో అది చుట్టూ సరౌండింగ్లో ఆనుకుంటే పొన్నూరుకు ఆనుకుని ఉంటుంది అది. మండలాల దృష్ట్యా వాళ్ళు పక్కకి వేరే కాన్స్టిట్యున్సీ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకు జరిగే పరిస్థితి ఉంటుంది. అదే అంత స్థాయిలో ఆసుపత్రి డెవలప్మెంట్ అనేది అవసరం ఉంది. ప్రధానమైనటువంటి ఆ సమస్య కూడా దాని పరిగణలో తీసుకోవాల్సిందే. అది అదే ఆ 100 పడకల ఆసుపత్రి విషయం ఇది ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు వచ్చింది అనేది నాకు దానికి పూర్తి అవగాహన లేదు. కానీ అవసరం మాత్రం ఉంది. మీరు జనసేన పార్టీలోకి వచ్చి యాక్టివిస్ట్గా ఈ సంవత్సరం కాలం నుంచి పనిచేస్తున్నప్పుడు ప్రజా సమస్యల మీద కావచ్చు, లేదంటే మీ ప్రభుత్వం వస్తే, జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనే అంశాల మీద కానీ, స్థానిక సమస్యల మీద కానీ, ఏదైనా హామీల మీద కావచ్చు, మీరు ఏ అంశాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారు? మీరు ఇక్కడ ఏంటంటే తాగునీరు, సాగునీరు ఇవి ప్రధాన సమస్యలు. అక్కడ జనసేన పార్టీ విషయంకి వచ్చేసరికి పార్టీ నిర్మాణము మొక్క దశలో ఉంది. ఈ మొక్క దశలో ఉన్నప్పుడు మొక్కని కనీసం మనం పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల మీద, ఆయన కుల నిర్మూలన అనే విషయాన్ని పక్కన పెట్టి కులాలను కలిపే విషయం, ముందు కుల నిర్మూలన అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా టైం తీసుకునేది, చాలా సమస్యలతో కూడుకున్న విషయాలు అవి. దానికంటే కూడా కులాలని కలిపే ఆలోచన. ఒక కులం కలిపామనుకోండి, నిర్మూలన సంగతి తర్వాత, కలిపే ఆలోచనతో
ముందుకెళ్ళడం. దాంతోపాటుగా మన భాషని ముందు మన భాషకి ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా భాష మీద ఆధారపడి ఉంటామండి. భాషల్ని మనము అభివృద్ధి పరుచుకోవటం. అదేవిధంగా మన సాంప్రదాయాలు మన సంస్కృతులు. ఇప్పుడు మీరున్నారు, మీరు బొట్టు పెట్టుకున్నారు, అది మన సాంప్రదాయం. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా మనం పాటిస్తాము. అదేవిధంగా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ సాంప్రదాయాలని గౌరవించుకోవటం మంచిది. భారతీయ సంస్కృతిలో భాగం అది. వాళ్ళు ముస్లింలలో ఉన్నా, క్రైస్తవుల్లో ఉన్నా, జైనుల్లో ఉన్నా, బౌద్ధుల్లో ఉన్నా వాళ్ళ సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటూ, అదేవిధంగా నేను హిందూ సాంప్రదాయంలో నుంచి వచ్చిన వాడిని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటాం, సంస్కృతిని గౌరవించుకుంటాం. ఇలాంటి విషయాలని పరిగణలో తీసుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేసుకునే ఉద్దేశం. ఎక్కడైతే ఆర్థిక విషయాలు ప్రభుత్వం నుంచి అందే విషయాలు ఉంటాయో, ఆర్థికంగా వెనకబడిన ప్రతి వారికి కూడా అదే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం. అంతేగాని కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేయడం, కులానికి విభజించేసి ఆ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్ అని చెప్పేసి అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని ఈ మధ్య ఈ 4-5 నెలల్లో డెవలప్మెంట్ చాలా హడావుడి జరుగుతూ ఉంది. అది కులాలని విభజించి పాలించడం తప్ప కులాలు కలిపే ఉద్దేశం కాదు అది. ఇప్పుడు కులానికి ఒక కార్పొరేషన్ దేనికో, ఆర్థికంగా వెనకబడినటువంటి ఏ కులస్తుడైనా సరే దాని రేషియో మీకు తెలుసు. దీనికి ఎన్నో ఈక్వేషన్స్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్. గతంలో తెల్ల కార్డు ఇచ్చారన్నారు, దాని తర్వాత ఇంకేదో ఆధార్ ద్వారా గుర్తించవచ్చు అన్నారు, ఎన్నో పెట్టుకొచ్చారు. మళ్ళీ పెట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకా చాలా వచ్చినాయి. ఇవన్నీ తీసుకొని వదిలేసేసి మళ్ళీ కులానికి ఏ కులం వాళ్ళు వెళ్ళి 10 మంది కలవగానే ఆ 10 కులం వాళ్ళకు కార్పొరేషన్ పడేయడం. దానివల్ల ఏమైనా ఉన్నదాన్ని మీరు చెప్పేది ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాల గురించి మీరు చెప్తా ఉన్నారు. మీరు చెప్తున్న జనసేన తీసుకున్న స్టాండ్ లక్ష్యమేమో ఆ లక్ష్యాలు నెరవేరడానికి చాలా టైం పట్టేయడానికి ఉంది. కానీ మరి ఆ లక్ష్యం నెరవేరడానికి మీరు ప్రణాళిక, మీ అధినాయకులు ఏం వేశారు? మా అధినాయకుల ప్రణాళిక ఒకటే. ప్రజలకు వెళ్తున్నప్పుడు ఏం చెప్తా ఉన్నారు మీరు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నారండి, ప్రణాళిక ఒకటే. ఇవాళ ఏప్రిల్లోనే మేలోనే ఎలక్షన్లు వచ్చేస్తే అద్భుతాలు సృష్టించేసేసి ఏదో 100 సీట్లు కొట్టేసేసి సీట్లో కూర్చొని పరిపాలించేసేసి మొత్తం మేము మార్చేస్తామని చెప్పడంలా, అది చెప్తే అబద్ధం. ఆయన అది చెప్పడంలా ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు చెప్తున్నాడు. ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఒక 25 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కుర్రవాడు వాడి భవిష్యత్తుని ఇవాళ జనసేన పార్టీలోకి తీసుకుంటే వాడి ఆలోచన విధానాన్ని పార్టీ సిద్ధాంతాలకి మిళితం చేసుకొని రేపు 2024కి వచ్చేసేసి అతనికి ఈ 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేస్తాయి. 25 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడికి ఒక మానసిక పరిపక్వత వస్తుంది, ఒక సిద్ధాంతం మీద పట్టు వస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చేసినటువంటి ఈ పునాది రాయి అనేటువంటి ఒక గట్టిగానే ఏర్పడుతుంది. అతని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఒక బీజం నాటుకుని ఉంటుంది. ఆ బీజంతో భవిష్యత్తుని ప్రణాళిక చేసుకొని అప్పటి వరకు మీరు వెయిట్ చేయగలరా? ఓకే, మాలాంటి వాళ్ళు కేవలం మేము పార్టీ నిర్మాణం, పార్టీలో అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళమే. కానీ ఇక్కడికి వచ్చి 2019లో మేము ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని ఎమ్మెల్యే అయిపోయో, లేదంటే మంత్రులు అవుదామనో, లేదా ఇంకోటి అవుదామో అనే ఉద్దేశంతో మాత్రం మేము ప్రయాణం చేయడాల. కానీ మీరు రాజకీయాల్లో ఒక గుర్తింపున్న వ్యక్తిగా రాణించాలంటే ఒక పదవి అనేది కంపల్సరీ. ఏఎంసీ చైర్మన్గా వదులుకున్నారు, తర్వాత ప్రజారాజ్యంకి వెళ్ళారు, అక్కడ ఏ పదవి రాలేదు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ జనసేనకు వచ్చారు. మీరు ప్రజలకు ఏదైనా చేయాలంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం చాలా అవసరం. మరి అలాంటి పరిస్థితుల్లో మీ ఎలా కొనసాగిస్తారు? ఈ 5 years కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు. ఇప్పుడు నా వ్యక్తిగతమైన విషయాలకు వచ్చారు మీరు మంచిగా. మీరు పార్టీ నిర్మాణం అనేది అవసరం ముందు. ఇది కాంగ్రెస్ పార్టీయో లేదంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ లాంటి వచ్చినటువంటి పార్టీ కాదు. ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజాదరణ. ఆయన ఒకరోజు బయటకు వచ్చారంటే ఎవరు లక్షలు ఖర్చు పెట్టి జనాన్ని రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఉన్న రోజుల్లో ఆయన వచ్చిన గంటకి అప్పటికప్పుడు 10,000 మంది వచ్చే పరిస్థితి వచ్చిన ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చే ఆ జనాదరణని దాన్ని రాజకీయంగా మలుచుకొని
దాన్ని భవిష్యత్తు నిర్మాణం కోసం, పార్టీ నిర్మాణంలో భాగం పంచుకోవడం కోసం మేము పనిచేస్తున్నాం. మీరు మా వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చి పార్టీ నిర్మాణం అనేది ఉంటేనే మేమైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా రేపు ఎలక్షన్లో మనం చేయగలుగుతాం. ఆ నిర్మాణం వదిలేసేసి మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు చూసుకుంటూ ఉంటే అది పునాది లేనప్పుడు పై మెరుగులు ఉంటాయి. అదే నేను ఇంకో పార్టీలో ఉన్నట్టయితే, ఏ వైసీపీ, తెలుగుదేశం లేదు ఇంకో పార్టీ ఉండున్నట్టయితే, మీరు అనుకున్నటువంటి భావాలకు నా వ్యక్తిగతంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, నాకు ప్రజాప్రతినిధికి గుర్తింపు రావాలి, ఈ పరిస్థితి రావాలి అనేది నేను ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి ఉండేవాడిని. కానీ ఈరోజు కూడా నేను చెప్తున్నాను, రేపు రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు మాట మీద ఉంటుంది. ఆయన మార్కండేయ బాబు గారు మీరు పోటీ చేయండి అని ఆయన కన్నా చెప్తే నేను చేయదు. నేను పోటీ చేస్తాను, నాకు ఇక్కడ సీటు కావాలి, నేను ఎమ్మెల్యేని అవ్వాలి, లేదంటే నాకు ఏదో పదవి కావాలి అని చెప్పి నేను కోరుకోలేదు. అంటే మీరు అప్లికేషన్ ఇవ్వలేదా? అప్లికేషన్ కూడా పెట్టలేదు. నేను అప్లికేషన్ ఇవ్వకుండా మరి మిమ్మల్ని ఎమ్మెల్యే ఎలాగా ప్రకటిస్తారని దానిదే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున వచ్చే వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తుంటారు కదా టైము. ఆయన భావం పార్టీ నిర్మాణానికి ఏదైతే అవసరం ఉందో, అవసరమైనప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అధినాయకుడే చెప్పినప్పుడు ఏముంది, అధినాయకుడు ఏం చెప్తే అది చేయడమే కదా. నేను అప్లికేషన్ పెట్టకుండా ఉండటానికి కారణం చేయకుండా, పోటీ చేయకుండా ఉండాలని కాదు, అధినాయకుడి నిర్ణయం. ఒకవేళ ఆయన మిమ్మల్ని కంటెస్ట్ చేయమంటే తప్పు ఆయన మాట మీద. మీరు ఇందాక అన్నట్టు పార్టీ నిర్మాణం గురించి మాట్లాడారు. ఈ ఎలక్షన్ ముందు 2 నెలల్లో సాధ్యమయ్యే పరిస్థితి ఇది. ఇప్పటికే మీరు లేట్ అయ్యారని ఫీలింగ్ ఏమైనా ఉందా? 2014 మద్దతు ఇచ్చిన 2 సంవత్సరాల తర్వాత టర్న్ తీసుకున్న వెంటనే పార్టీ యాక్టివిటీస్లో వచ్చి పార్టీ నిర్మాణం, బూత్ స్థాయి కమిటీలు నిర్మాణం చేసి ఉంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉండే అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? అంటే గతంలో ఇప్పుడు మీరు చెప్పిన వాస్తవంగా ఆ కమిటీ ఏర్పాట్లు ఇవన్నీ జరగలేదు అనేది మీరు మాట్లాడుతూ ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నిర్మాణం అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు కొన్ని ఉత్పన్నమైనాయి. అప్పుడు ఎంతోమంది రావడము, పోవడము, ఇట్లాంటి జరిగిన పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ నిర్మాణ యువకుల నుంచి ముందు స్పందన వస్తుంది. ఈ యువకుల నుంచి స్పందన వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా దాన్ని భుజాన వేసుకుంటారనే ఉద్దేశం కోసం ఆయన ఒక సేవాదళ అనే ఒక కార్యక్రమాన్ని ముందు ఒక చిన్న ఆర్గనైజేషన్ని పెట్టి గత 14వ సంవత్సరం నుంచి మరి 2018 వరకు కూడా ఆ సేవాదళ అనే దాని మీద యువకులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీనిలో ఒక మంచి పద్ధతిగా పార్టీ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి కొంతమంది కార్యకర్తల్ని వాళ్ళని తీసుకొని కార్యకర్తలుగా తయారు చేసుకొని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి మాలాంటి వాళ్ళ కొద్ద అనుభవం ఉన్నటువంటి కొంతమందిని కలిపి ఆ పార్టీని నిర్మాణం కోసం చేసుకుని వెళ్తున్న పరిస్థితి. ఇవాళ మీరన్నట్టుగా ఇప్పటికిప్పుడు బూత్ లెవెల్ కమిటీలు కొన్ని చోట్ల మేము ఉంచగలగచ్చు, ఉండగలేకపోవచ్చు. అది ఇప్పుడు సాధ్యపడేది కూడా కాదు. మీరు అన్నది వాస్తవం. మాకు ఎక్కడైతే బలం ఉందనుకుంటున్నాం అక్కడ మాత్రం తప్పనిసరిగా బూత్ లెవెల్లో మేము అక్కడ చేయడానికి ఉంటుంది అని చెప్పి అక్కడ వరకే చేస్తూ ఉండడానికి వీల్లేదు. 175 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే ప్రక్రియలో అక్కడ ఉన్న వనరులతో మేము ప్రయాణం చేస్తాం. తప్పనిసరిగా పార్టీ నిర్మాణం 175 నియోజకవర్గాల్లోనూ జరగాలనేది ఒక మన దృఢమైన సంకల్పం. మీ ఆలోచన కానీ అధినాయకుల ఆలోచన అంతే. ఇప్పుడు ఇవాళ ఈ గోల్ రేపు 2019లో నేను ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే అది సాధ్యాసాధ్యాలు ఉండాలి. ఊరికనే నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను చేసిపోవాలి అని చెప్పేసి నాకు ఆలోచన ఉండొచ్చు, అది సాధ్యాసాధ్యాలు ఉండాలి కదా. ఆడ లేని మనము అంటే ఇప్పుడు జనసేన 175 వరకు నియోజకవర్గాల్లో జస్ట్ పోటీ మాత్రమే చేస్తుంది, గెలవలేదంటారా? ఎన్ని గెలవగలదు? పోటీ చేయటం 175 అధినాయకులే చెప్పారు. నేనుగా చెప్పేది ప్రత్యేకంగా ఏం లేదు. అధినాయకుడు 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లో బలం ఉండదు కదా. తెలుగుదేశానికి 175లో బలం ఉండదు కదా. అలాగే మాకు బలం ఉన్న చోట మేము బలంగా మేము దాన్ని ఈసారి మీరు గట్టి పోటీ ఇస్తారా, లేదంటే నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది? అదే చెప్తున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో మేము బలమైనటువంటి పోటీ ఇస్తాం. మీ నియోజకవర్గం గురించి అడుగుతాం. పొన్నూరులో మంచి పోటీ ఇస్తామండి, తప్పనిసరిగా పోటీ ఇస్తాం. అది గెలుపు బాటకు వస్తుందా ఏంటి అనేది కొంతకాలం వేచి చూడాలి. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి పోటీ మాత్రం, ఎందుకంటే మాకు బాగా బలమైనటువంటి ఆలోచన ఉంది. గతంలో చిరంజీవి గారి చరిష్మాతో మేము చేసినటువంటి దీనిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా 32,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది.
ప్రజారాజ్యం పార్టీకి. అలాంటిది ఇప్పుడు దానికి దీనికి ఎందుకు కంబైన్ చేస్తున్నారు అంటారేమో. కంబైన్ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఆ పార్టీ నుంచి చేసిన వాళ్ళు ఈ పార్టీలో కూడా పనిచేస్తున్నారు కాబట్టి అది జగమెరిగిన సత్యం కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాం. అందువల్ల అసలు అక్కడ నిర్మాణ దశ పూర్తిగా లేకపోయినా కూడా 32,000 ఓట్లు 30,000 చిల్లర ఓట్లు వచ్చిన పరిస్థితి. మీరు అన్నట్టుగా 32,000 ఓట్లు అప్పుడు వచ్చినాయి అనుకున్నాం. యూత్ వారీగా బాగా రెస్పాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కాబట్టి ఓకే. కానీ మిడిల్ ఏజ్ కానీ అబోవ్ ముసలి వాళ్ళ విషయంలో వచ్చేసరికి జనసేన అంతగా వెళ్ళలేకపోతుంది అనేది ప్రచారం. మీ వరకు మీ నియోజకవర్గంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఇక్కడ చిన్న ఒక కారణాలు కూడా ఉన్నాయండి. ముందు యువత అనేది మాత్రం ఎవరు ఆపినా ఆగేవాళ్ళు కాదు. అది ఆ యువత పూర్తి స్థాయిలో అన్ని కులాల్లో, ఏ కులాలని పేరు పెట్టడం అంతే కంటే అన్ని కులాల్లో కూడా యువతకి ప్రాధాన్యత అనేది ఉంది. వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు అనుకున్నటువంటి మిడిల్ ఏజ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా బయటికి రావలేదు. ఇది వాస్తవం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఏదైనా చిన్న గొడవ జరిగితే సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి కేసులు ఇచ్చేసి పెట్టినటువంటి పరిస్థితి మా చేపురంలో చూసాం. చేపురంలోనే చూసాం. ఇవాళ చేపురంలో బలమైనటువంటి పరిస్థితి ఉంది. ఉన్నా కూడా అక్కడికి వచ్చి కార్యకర్త నేను ఇబ్బంది పెడతాడేమోనని మీరు చెప్పిన మిడిల్ ఏజ్ యువత ఎన్ని తిరిగి వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. వాళ్ళు అందువల్ల అది కొంత ఆ ఎన్నికల షెడ్యూల్ రానియండి బయటికి, తప్పనిసరిగా జనసేన పరిస్థితి ఏంటనేది మీరు తప్పకుండా చూస్తారు. ఇప్పటికి కూడా తెలుగుదేశంతో ఇంకా పొత్తుందని ఆ పార్టీ వర్గాలు కావచ్చు లేదా నిఘా వర్గాలు కానీ తెలుపుతూ ఉన్నాయి. కానీ కళ్యాణ్ గారేమో లేదు, ఒంటరిగా పోటీ అంటున్నారు. మీకున్న సమాచారం ప్రకారం ఎన్నికల లోపు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేకపోతే సింగిల్గానే వెళ్తేనే బెటర్ అంటారా? అసలు తెలుగుదేశం పార్టీతో కానీ వైసీపీతో కానీ అనే విషయాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నాయే కానీ ఏ జన సైనికుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా జనసేన పార్టీలో పనిచేసే ఎలాంటి నాయకుడు కూడా, ఏ స్థాయి నాయకుడు కూడా ఎవరు చెప్పలేదు. ఎక్కడి నుంచి వస్తుందా అది ఎక్కడి నుంచి వస్తుందా ఆ ఫీలింగ్ కానీ ఆ వర్డ్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పార్టీ వాళ్ళు చేసుకున్న ప్రచారం. ఎందుకంటే ప్రచారం జనసేన పార్టీ అనే దాన్ని కలుపుకుంటే మనం బలం పెంచుకోవచ్చు అనేది ఆ పార్టీ భావం అయి ఉండొచ్చు, అదేవిధంగా ఈ పార్టీ భావం అయి ఉండొచ్చు. జనసేనకి స్వయం ప్రతిపత్తితో వెళ్ళాలనే ఉద్దేశంతోనే మా సేనాధిపతి చెప్పేశాడు. ఆయన ఫాలో అయ్యి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎవరో కూడా మనం ప్రత్యేకంగా కామెంట్ చేసి మాకు కలుస్తాము, పొత్తులు ఉంటాయి, ఉండవు, ఇవన్నీ మాట్లాడే పరిస్థితి మనం చేయకూడదు, చేసే పరిస్థితి కూడా కాదు. మీ ఎమ్మెల్యేని ధూళిపల్లి నరేంద్ర గారిని ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహరచన ఏంటి? మాకు జనసైన్యమే వ్యూహం. వాస్తవం ఏంటంటే మేము ఫ్రెష్ అండి, మాకు ఎక్కడ అవినీతి లేదు, మేము ఎవరిని దోచుకోలేదు, ఎక్కడా పరిస్థితి లేదు, గవర్నమెంట్లో ఎక్కడ మచ్చ లేకుండా ఏది మేము ఎక్కడ గవర్నమెంట్లో ఎక్కడ చేయలేదు కదా. జనసేన పార్టీ గవర్నమెంట్ ఏముంది? మొట్టమొదటిగా వస్తున్నటువంటి పార్టీ. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేము కూడా ఎక్కడ కూడా మాకు మేముగా మా జేబులో రూపాయి పెట్టుకొని మేము తిరుగుతుందే కానీ మాకు తీసుకొచ్చి పెట్టింది కూడా ఏం కాదు. మాకున్నటువంటి కొద్దిపాటి వనరులతో పార్టీ 4 జెండాలు పెట్టుకొని 4 బైకులు వేసుకొని తిరిగి పార్టీ డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నాం. అదే అంటారు. అంటే అదే వ్యూహం. ఆ వ్యూహంతోనే మా మంచితనము, పార్టీ యొక్క అవినీతి అనేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అది కామన్ అయిపోయినట్టుగా జనంలో జరుగుతోంది. ఒకప్పుడు ఒక గ్రామాల్లో పలానా ఊళ్ళో పలానా వాడు ఇలా తప్పు చేశాడంట అంటే దాన్ని ఆ గ్రామంలో అందరూ అమ్మ వాడు అలా చేశాడా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే చేశాడా, ఒక మంత్రి చేశాడు, ఒక ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళే చేసి వాళ్ళు జైల్లో కూర్చొని బయటకు వస్తున్నారు. ఒక విలువలు కోల్పోయినాయి, ఒక మంచి చెడు అనేటువంటి విలువలు కోల్పోయినాయి. ఒక విషయం మీద ఏదైనా కొట్లాట జరిగితే జైలుకి వెళ్తాం, ఏదైనా ఇద్దరు మనస్పర్ధలు వచ్చి ఏదైనా సమస్యలు వస్తే జైలుకి వెళ్తారు, ఇంకేదన్నా ఇబ్బంది అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగితే జైలుకి వెళ్ళడం అనేది కామన్గా మనకి రక్షణ కోసం పెట్టుకున్నటువంటి పోలీసు వలయాలు. అది అలాంటి దాన్ని ఎవరైతే మనం అధికారంలోకి వచ్చి
మనల్ని పరిపాలిస్తారని భావిస్తున్నామో వాళ్ళే తప్పు చేసి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇంకా అటువంటప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ నేను చాలా ఫ్రెష్, నేను మీకు పరిపాలిస్తాను, మిమ్మల్ని మీరు రండి, మీరు నా మాట నమ్మండి, నేను ఇంకా పెద్ద ఇది చేస్తానని చెప్తూ ఉంటే దాన్ని కూడా కొంతమంది ఫాలో అయ్యే జనం ఉన్నారు. దాన్ని మనం ఏం చేయలేం. ఆ మార్పు రావాలి వ్యవస్థలో. ఆ మార్పు కోసమే జనసేన. అది ఆ మార్పు రానప్పుడు ఎవరు ఏం చేసినా కూడా అది సమాజం జరిగిపోతూనే ఉంటుంది. ఆ వ్యవస్థలో మార్పు అనేది మీరు అన్నట్టుగా కొంతకాలం పట్టినా సరే ప్రజలకు ఇప్పుడు కావాల్సిన తాయిలాలు. ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు పెంచుతుంది, సుఖీభవ అని చెప్పి రైతులకి బోనస్లు, లేదంటే 9,000 రూపాయలు ప్రకటించింది, వివిధ రకాల పథకాలతో ఆకర్షించుకుంటుంది. ఇటు వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అంటుంది. మరి జనసేన దగ్గర ఏముంది? ఇప్పుడు ఆ పథకాలు కావచ్చు, ఈ పథకాలు కావచ్చు అండి, ఒక శాశ్వత పరిష్కారం లేకుండా టెంపరీ సొల్యూషన్తో ఇంకా మీరు ఈ విధంగానే ఉండండి, ఈ విధమైనటువంటి దీంట్లోనే మగ్గిపోండి అనేటువంటి పరిస్థితి చేస్తున్నది ఆ పథకాలు. ఇప్పుడు 1,000 రూపాయల పథకానికి వృద్ధాప్య పెన్షన్ని వయసుని నేను 45 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తానంటే ఇంకో వాడిని ఏం చేయాలి? వాడు వైసీపీకి ఆ నవరత్నాల్లో ఉన్నాయో మరి దశరత్నాల్లో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఏదైనా జనరల్గా మాట్లాడుకునేటువంటి విషయాలు ఏ రత్నం, ఆ రత్నాల్లో ఒక రత్నం. ఆ రత్నం 40 సంవత్సరాలకు వాడు పెన్షన్ ఇస్తే ఇంక వాడు ఒక మనిషి యొక్క సాధారణటువంటి వయస్సు పరిగణలో తీసుకుంటే 80 సంవత్సరాలు బతుకుతున్నాడు. 65-70 వరకు తన పని తను చేసుకొని తిరగలిగిన పరిస్థితి వస్తుంది. ఒక రిటైర్మెంట్ అనే విషయాన్ని ఒక పెట్టారు. దేనికి పెట్టారంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి స్థానం ఇవ్వడానికి కావచ్చు, లేదా వృద్ధాప్యం స్టార్ట్ అయ్యే పరిస్థితి టైమింగ్ కావచ్చు, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు టైమింగ్ పెట్టారు రిటైర్మెంట్ అనేది. ఆ రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్య రీత్యా కావచ్చు, ఏదైనా అవసరమైతే దాన్ని పెన్షన్ రూపంలో మనం పొందొచ్చు. 40 సంవత్సరాలకి వయసులో 40 సంవత్సరాల వాడు ఒక ఏమంటాడు, ఒక మంచి ఆరోగ్యపరంగా శారీరక ఒక పురుషుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి అది. 35 నుంచి 55 సంవత్సరాల వరకు ఒక సంపూర్ణమైనటువంటి మనిషి తయారయ్యే వయసు అది. ఆ వయసులో ఆరోగ్యం అనారోగ్యాలు ఉంటే వేరే ఉండొచ్చు, కానీ 40 సంవత్సరాలకి ఈ పెన్షన్లు పెట్టాలి, అది వేస్ట్. అదేవిధంగా అట్లా మీ ప్రభుత్వానికి ఇప్పుడు జనసేన పార్టీకి కూడా ఈ 2,500 రూపాయలకి 3,000 రూపాయలు ఏదో ఉంది. 2,500 రూపాయలు ఇవాళ దాన్ని పెట్టడానికి కారణము అది పథకాన్ని డబ్బుల ద్వారా తీసుకుందామనే ఉద్దేశం కాదు. అది ఈ రోజున రేషన్ విషయంలో వెళితే మీరు గమనించండి, పంట పండిస్తుంది రైతు పంట పండించిన తర్వాత రైతు మధ్యదళారుల దగ్గర నుంచి మరలా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇక్కడ క్వింటా 1,100 రూపాయలు 1,200 రూపాయలు కింటా ఉదాహరణకు వెళ్తుంటే అది రేపు పొద్దున మనం కొనాలంటే 4,800 అవుతుంది, జరిగిపోతుంది. అది పబ్లిక్ తెలిసిన విషయాలు. ఇలాంటి సిచ్యువేషన్లో పథకాల పేరుతో ఒక రైస్ని పెట్టారు. ఈ రైస్ ఎంత చేరుతుంది సామాన్యుడి దగ్గరికి? ఇవి మళ్ళీ రిపీట్ అయిపోయి మరలా దానికి రీసైక్లింగ్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది. దీనివల్ల వాస్తవంగా వాడి పరిస్థితికి వెళ్తుందా? రైసు వెళ్ళటల్లా. మధ్య దళారీలు ఈ మధ్య ఎన్నో లారీలు పట్టుకున్నారు, పలానా చోట్ల పలానా వాళ్ళు పలానా ఎంపీటీసీ చేశాడు, పలానా జడ్పీటీసీ చేశాడు, పలానా ఎమ్మెల్యే మనుషులు ఉన్నారని ఇవన్నీ వస్తున్నాయి. వీటికి అవకాశం లేకుండా పోతుంది. లేదంటే పుచ్చిపోయిన కందిపోపు ఇచ్చారంటారు, లేదంటే ఇదిగో పలానా దాంట్లో ఏదో కల్తీ కలిసిందంటారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఒక భారం కూడా. ఇది ప్రభుత్వం మళ్ళీ వాటిని ఇన్కమింగ్ తీసుకోవడం, స్టోరేజ్ చేయడం, వీటిని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం, వాటిని మళ్ళీ డీలర్ల దగ్గర పంపించడం, వాళ్ళు మళ్ళీ తూకాల్లో మోసాలు చేయడం, మళ్ళీ వాటిని మళ్ళీ దొంగచాటుగా పంచదారను మళ్ళీ అమ్ముకోవడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ప్రభుత్వ భారంతో పాటు ప్రభుత్వ ఖర్చు, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువగా భారం మోసే పరిస్థితి ఉంది. అదే నువ్వు ఏదైతే దాని వాల్యూని మనం క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ 2,500 రూపాయలు ఆ వాల్యూని ఆ జనాభా నిష్పత్తి ప్రకారం, ఆ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, దాని ప్రకారం పెరుగుతుంది. ఆ విధంగా వచ్చిన దాని ప్రకారం ఆ అమౌంట్ ఇచ్చారు. 2,000 రావడం, 3,000 రావచ్చు, 3,500 రావచ్చు. ఈ అమౌంట్ ఇచ్చేస్తే వాడికి నచ్చిన బియ్యం వాడు కొనుక్కుంటాడు, వాడికి నచ్చిన సరుకు వాడు తెచ్చుకుంటాడు. వాడికి కందిపప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు స్టోరేజ్ పోయి కందిపప్పే కొనాలి అడిచ్చేది. అది కందిపప్పు వాడు తినవలసుకోవాలి, కూరగాయలు కొనుక్కుంటాడు 4 రోజులు ఏదో ఒకటి. అంటే దాన్ని నిర్వీర్యం చేసేవాడిని ఎవరో మనం ఆపలేం.
సద్వినియోగం చేసేవాడికి మనం చెప్తాం. దీనివల్ల ప్రభుత్వానికి భారం తగ్గి ఖర్చులు తగ్గి ఇంకా 10 మందికి మనం సహాయం చేయడానికి ఉపయోగపడే పథకమే 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల పథకం. రేషన్ పథకంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అది. అంతేగాని ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఈ పథకం అడ్డం పెట్టుకుందామనే ఉద్దేశం కాదు, కొత్తగా పెట్టేది కాదు. మనం ఉన్నదాన్నే దానిలో మార్పులు చేసేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్, ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడ ఏ తిరిగి వచ్చినా ఇంట్లో ఉన్నటువంటి మహిళ ముందు 120 పెడతానికి ఈ 2,500 3,500 కూడా రేషన్ కార్డు డైరెక్ట్గా మహిళలకు ఇవ్వడానికే మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ సరుకులు ఎప్పుడైతే తెచ్చుకుంటుందో 120 కాబట్టి ఆ 120 పథకం గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎన్నో పథకాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వాటిలో ఇదంతా ఆ వాటిలో తీసేసి డైరెక్ట్గా ఈ సబ్సిడీలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి గ్యాస్ సిలిండర్ ఇస్తే ముందు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేస్తుంది. మహిళలను ఆకట్టుకున్నారు. మహిళలను ఆకట్టుకోవడం అనే ఆలోచన అయిందా లేదా అనేది వేరే విషయం. ఈ పథకం ఎంతవరకు వాస్తవం అనేది గమనించాలి. ఇది ఆకట్టుకునే పథకమా? దీనివల్ల ఆకట్టుకునే పథకాలు ఏంటంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, పసుపు కుంకాలు, మెట్ల బిల్లుళ్ళు, ఇవన్నీ పెట్టాడు చాలా. ఇవన్నీ తర్వాత బావమర్ది బట్టలు పెట్టావు, లేదంటే రెండు మీ అందరం తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు. ఒక సిమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పోలవరం తీసుకెళ్ళి మొన్న ఎవరో చెప్తున్నారు, నేను నిన్న ఇప్పుడు పేపర్ చూసాను, 500 కోట్లు ఏమో దానికి కేటాయించారంట, ఓన్లీ క్యారీ చేయడానికి తీసుకోవడానికి. ఏమంటే దానికి అవసరం ఏంటంటే ఇప్పుడు ఎంతమందికి చూస్తే ఈ బ్యారేజీలన్నీ కట్టారండి? నాగార్జున సాగర్ ఎంతమంది చూస్తే కట్టారు, ప్రకాశం బ్యారేజ్ ఎంతమంది చూసి కట్టారు. నేను ఏ మాటకు ఆ మాట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినాయి కదా, మరి వీళ్ళందరూ ఎంతమంది ట్రాన్స్పోర్ట్ చేసేసారు? ఈ అవసరమా? ఇది పబ్లిసిటీ నువ్వు చేసే పని. అదే సామెత చెబుతారు చిన్నప్పుడు, మేము మాంసం తింటున్నామని ఎముకల మెడలో వేసుకోండి, ఎముకల మెడలో తిరుగుతుంటే ఇది మాంసం తినడు కావాలి అనుకోవాలి. ఇలాంటి విషయాల్ని నువ్వు కట్టే నిర్మాణం కోసం 10 మంది చూడాల్సిన అవసరం లేదు. నువ్వు కట్టిన తర్వాత బయటకు వస్తుంది, అవుట్పుట్ వస్తుందిగా. అవుట్పుట్ వచ్చినప్పుడు ప్రజలందరూ చేసుకుంటారు. నువ్వు ఉన్నావు ఇవాళ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పరిస్థితే కదా. పోలవరం నుంచి అక్కడ దీనికి ఇచ్చింది, వాటర్ వచ్చి నిబ్రహీంపట్నం జరిగే కార్యక్రమం ఉంది కదా, పట్టిసీమ. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ సగం చేసి. ఏదన్నా కానీ ఏ నాయకుడైనా సరే గత ప్రభుత్వాలు చేసిన దాన్ని మీరు దాన్ని కంటిన్యూ చేశారు. మీరు కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు. పోలవరం ఇంతకు ముందు ప్రభుత్వాలు శిలాఫలకాల వరకే చేసినాయి, కంప్లీట్ చేస్తుంది అయితే ఈ గవర్నమెంట్ అనుకోవాలా? వస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు శిలాఫలకాలు అంటే దానికి బడ్జెట్లు, వ్యవహారాలు అన్నీ చూసి నాకు కూడా కోరిక ఉంది. నాకేం కోరిక ఉందంటే, ఇక్కడ నేను ఒక కారు రిచ్ కారులో తిరుగుతున్నా, లేదంటే 500 తిరుగుతున్నా, నాకు కూడా ఒక పెద్ద బెంచ్ కారు ఏదో కొనుక్కోవాలని కోరిక ఉండొచ్చు. కానీ దానికి తగిన వనరులు కావాలి కదా, ఆ వనరులు సమకూర్చుకోవాలి అంటే. కానీ ఇది అవసరం కదా, అవసరం కాబట్టి నేను అనేది అవసరాలు కాబట్టి. అవసరం వేరు, కోరిక వేరు. ఇక్కడ పోలవరం అనేది రైతులకు అవసరం కాబట్టి అలా చేస్తున్నావచ్చు అనుకోవచ్చు కదా. అవును, అవసరం. సాగునీరు మొట్టమొదటి నేను మాట్లాడింది సాగునీరు గురించి. సాగునీరు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఈ 3 ఉంటే మన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి. ఈ 3టికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 3టిలో భాగంగా పోలవరం. వృధా అవుతున్నటువంటి ఎన్నో క్యూసెక్ల నీరు దీంట్లో కలుస్తాం, సముద్రంలో కలిసే నీరుని ఆపి మనం డైవర్ట్ చేయడం కోసం దాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటిది. ఇది దాన్ని ఎప్పటి నుంచి అయినా దాని సాధక బాధకాలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు పడ్డారు, అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, వీళ్ళు కడుతున్నది ఏంటి, ఎంతవరకు వచ్చింది, వీటి మీద చాలా అధ్యయనాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మన జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా నాయకులు ఆయన కానీ, మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా చేశారు. వాస్తవంగా అందరూ ఇవ్వమంటే ఎవరు కూడా దానికి వాస్తవాల్లో వెళ్ళాలి. శ్వేతపత్రం కూడా రిలీజ్. కానీ మీరు అన్నట్టు ఇది ఏదైతే వృధా ఖర్చు అని పెడుతున్నారో, మరి ఆ వృధా ఖర్చు మీరు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు? వాళ్ళు చేస్తున్న తప్పుని మీరు ఏమన్నా తీసుకెళ్లే పరిస్థితి ఏమన్నా? మనం మాట్లాడుతుంది అది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో
సామాన్యుడికి అందుబాటు అయ్యే విషయం గురించి మనం ముందుగా మాట్లాడాలండి. వాస్తవంగా సాయంత్రానికి పని చేసుకొచ్చి సాయంత్రం ఇంట్లోకి వచ్చి కూర్చునే వాడికి అందుబాటులో అయ్యేది అంటే పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, బ్రహ్మాండం ఉంటుందని చెప్తే వాడు పోలవరమా ఏంటి ఇంత లోతు ఆలోచించరు. వాడు పోలవరం కడితే ఏమవుద్ది ఏంటి ఎంత ఇవన్నీ ఆలోచించరు. వాడికి రేషన్ కార్డు ద్వారా బియ్యం, లేదంటే పవన్ కళ్యాణ్ పెట్టిన పథకం ద్వారా 2,500 మా భార్యకి వస్తే ఆ అమౌంట్ రేపు సరుకులు కొందా, రేపు సిలిండర్ వచ్చేస్తే తీసుకొచ్చి మన ఇంటికి చేరుతుందా, మనం వాడుకుంటున్నామా, లేదు రేపు మనం నడవడానికి రోడ్లు మనం పనికి వెళ్ళాలి. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో డొంక రోడ్లు అవసరం. ఒక గ్రామం ఒక పొలం నుంచి ఇంకో పొలానికి రావాలి అంటే ముందు రవాణా సౌకర్యం ఇంపార్టెంట్. ఇది నేను మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా కాలం నేను ఈ విషయాల మీద నేను రాజశేఖర రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అంటే అప్పుడు పంట పొలాలకు వెళ్ళే లింక్ రోడ్లు ఇచ్చేవాళ్ళు కదా. లింక్ రోడ్లు ఇంపార్టెంట్. అవి ఆ లింక్ రోడ్ల మీద ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా అది కాంగ్రెస్ తెలుగుదేశం పూర్తి స్థాయిలో అది దాని దృష్టి పెట్టడం వల్ల ఈ పెట్టినా కూడా ఏమవుతుందంటే ఈ సభ్యులు వాళ్ళకనో ఇంకోళ్ళకు ఇచ్చే టెంపరీ సొల్యూషన్ అయిపోయి ఆ టైంకి అయిపోతే మళ్ళీ రేపు వర్షాలు పడిపోతే అది పూర్తిగా కొలాప్స్ అయిపోయి మళ్ళీ మట్టి పేరుకోవడం రావడం జరుగుతుంది. మళ్ళీ పంట దిగుబడి వచ్చేసే టైంకి మళ్ళీ జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ మామూలు అవుద్ది, రోడ్లు గోతులు పడిపోయి. ఇలాంటివి కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలి. చాలా పెద్ద పెద్ద డొంకలు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి. మనము పంట పండించడం ఒక ఎత్తు, పంట పండిన తర్వాత పండిన పంటని ఇంటికి చేర్చుకోవడం ఒక ఎత్తు, లేదా పండిన పంటని మార్కెట్ తరలించడం ఒక ఎత్తు. దీంతో బాగా తరలించిన దాన్ని మంచి దిగుబడి రేటు రావడం ఒక ఎత్తు. ఇంత పంట పండించి ఇంత వ్యవసాయ కూలీ పెరిగిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎవరూ కూడా ఎరువు రూపంలో కానీ విత్తన రూపంలో కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ చివరికి చేతికి అందిన పంట ఆ దిగుబడి రేటు మీరు గమనించండి. పంట జనవరి ఫిబ్రవరిలో పంట ఇప్పుడు లేటెస్ట్గా మిషన్లు వచ్చి కోతకు వచ్చి బయటకు వచ్చేస్తాయి. అవి కొన్నవి చూడండి. ఏ రేటు కొన్నారో 800 నుంచి 900 రూపాయలకు కొన్నారు. అదే ఇవాళ ఈ 1500 1600 కూడా కొనే పరిస్థితి వస్తుంది. 4 రోజులు అయితే మీకు డెఫినెట్గా 1800 నుంచి 2000 అయిపోతాయి. ఎంత వ్యత్యాసం చూడండి. రైతు ఇంతకాలం భారం మోయలేక పంట చేలోనే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకా నిల్వ ఉంచుకున్నాడంటే వాడు భరించలేడు కదా, ఏదో అప్పో సొప్పో తీసుకొచ్చారు. మీరు ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏమైనా కొత్త గిడ్డంగుల నిర్మాణం కావచ్చు, లేదా గోడౌన్స్ కావచ్చు, రైతులకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ చైర్మన్గా ఉన్న టైంలో అందించారు? తప్పకుండా అండి. మీరు ఇది నేను చెప్పే కంటే కూడా ఎప్పుడైనా మీరు పొన్నూరు నియోజకవర్గం వెళ్ళినప్పుడు మార్కండేయ బాబు మార్కెట్ చైర్మన్గా చేసినప్పుడు ఎలా చేశాడు అని మీరు ప్రత్యక్షంగా వ్యాపారస్తుల్లో కానీ రైతుల్లో కానీ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు చూసుకోండి. అప్పుడు కాకుమాను పెదనందిపాడు మండలాలు కలిసి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోనే నేను అత్యధికమైనటువంటి ఫండ్స్ నేను తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ మినిస్టర్గా రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు, మరి ఈయన బొత్స సత్యనారాయణ గారు మార్కెటింగ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ఉత్పత్తి కేంద్రాలు అనే అవసరం ఉంది. పొన్నూరులో మార్కెట్ యార్డ్ ఉంటే చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వాళ్ళు పొన్నూరు తీసుకొచ్చి వాడు మళ్ళీ అక్కడికి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుమాన మండలంలో కొండపాటూరు అని ఇంటీరియర్ విలేజ్ ఉంది, నల్లమడ వాగు పక్కన ఉంటుంది. ఆ విలేజ్లో యార్లగడ్డ అంకమ్మ చౌదరి అని నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర 1 ఎకరం డొనేషన్ తీసుకున్నాను. నేను డొనేషన్ తీసుకొని ఆ ఎకరాన్ని గవర్నమెంట్కి రాయించాను, మార్కెట్ యార్డ్కి రాయించాను. నేను స్వయంగా నా పరపతితో నేను చేసినటువంటి పరిస్థితి ఇది. ఆ ఎకరం డొనేషన్ మార్కెట్ కమిటీ పొన్నూరు కమిటీకి రాయించి ఆ ఎకరంలో అదే అగ్రికల్చర్ మినిస్టర్, అదే మార్కెటింగ్ మినిస్టర్ ద్వారా గ్రాంట్లు మంజూరు చేయించి ప్రొక్యూర్మెంట్ సెంటర్ సబ్ యార్డ్ కట్టడం జరిగింది. కట్టేశాం. ఇప్పుడు నడుస్తుంది అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో 2.5 కోట్లతో నేను శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు. అది కొండపాటూరు కాకుమాన మండలం, చాలా ఫేమస్ ఊరు, అమ్మవారి ఊరు కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వాటర్ సప్లై లేకపోతే ఒక ఎస్టీ కాలనీలో అప్పటికప్పుడు షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ నుంచి కూడా అదే రోజున మళ్ళీ దాన్ని చేయించడం జరిగింది. అదే రోజు
ఈ వాగు నుంచి అవతల వాగుకి వెళ్తే ప్రకాశం జిల్లా పర్చూరు వెళ్తారు. మా కాన్స్టిట్యున్సీకి యువతల వాగు పొన్నూరు, అవతల వైపుకి వెళ్తే పర్చూరు వస్తుంది కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ రావడానికి మధ్యలో వాగు ఉంటుంది, అవతల వైపు కూడా పొలాలు ఉన్నాయి. ఈ పొలాలన్నిటికి కూడా వెళ్ళాలి అంటే వీళ్ళు పెదనందిపాడు వచ్చి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. దాదాపు 20 కిలోమీటర్లు దూరం వాళ్ళు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే నేను ఆయన అప్పుడు ఆ రోజునటువంటి అగ్రికల్చర్ మినిస్టరు, అప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మాధ్యులు కన్నాలక్ష్మణ గారు వీళ్ళందరితో మాట్లాడి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది ఇంత రైతుల కోసమే. నేను మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడే ఇది కూడా కొండపాటూరు విలేజ్లోనే. ఆ గ్రామంలోకి వెళ్ళి అడిగితే చెప్తారు మొత్తం. ఇది ఒక భాగం. దీంతోపాటు మళ్ళా కోటమాని మండలంలోనే అవతల వైపున కొండబోలువారిపాలెం అనే విలేజ్ ఉంది. అది కూడా ఒక ఇంటీరియర్ విలేజ్. దాని పక్క నుంచి పచ్చిపాలి కాన్స్టిట్యున్సీ యాడ్ అవుతుంది. అక్కడ కూడా నాగరత్నయ్య గారు అనే ఒక ఆయన నాకు ఒక మిత్రుడు. వాస్తవంగా ఆయన పార్టీ అయితే బీజేపీలో ఉన్నాడు. అప్పుడు బీజేపీలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా బీజేపీలో ఉంటున్నాడు ఆయన, నాగరత్నయ్య గారని. ఆయన నాకున్నటువంటి చొరవతో పరిచయంతో మరి అంకమ్మ చౌదరి ఎకరం డొనేషన్ ఇచ్చారు నాగరత్నయ్య గారు. మరి మీరు నాకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఏదో ఒకటి చేయాలని, ఏం చేద్దామంటే నేను ఒక అరెకరం నేను ఇస్తానంటే, అరెకరం కాదు ఎకరం ఇచ్చేసేయండి మీరు శాశ్వతంగా ఉంటుందని చెప్తే ఆయన నా మాట నమ్మి ఆయన కూడా ఒక ఎకరం డొనేషన్ ఇవ్వడం జరిగింది. నాగరత్నయ్య గారు పెద్దల పాపం, ఆయన చాలా మంచి వ్యక్తి. అక్కడ కూడా ఇదే ఇలాగే ఫండ్స్తో తీసుకొని మళ్ళా మార్కెట్ కమిటీకి రాయించి మళ్ళీ అక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నేను పెట్టడం జరిగింది. అక్కడ కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం, అక్కడ కూడా గోడౌన్స్ నిర్మాణం జరిగిపోయింది. ఇవి దేనికంటే చుట్టుపక్కల మొక్కజొన్న, పెసలు, మినుములు ఇవన్నీ పండించే పంట ఉంది. ఎక్కడైతే సరౌండింగ్ చూసుకుంటే 10 కిలోమీటర్ల లోపులోనే వచ్చేస్తారు ఆడికి. 5-6 కిలోమీటర్లు 10 కూడా ఉండదు. నేను పాయింట్లు కూడా సెలెక్ట్ చేసిన పాయింట్లు కూడా అంతే. ఈ చుట్టుపక్కల 7-8 ఊళ్ళు ఉన్నాయి. ఆ 8 ఊళ్ళకి కొండబాటుకి వచ్చే పరిస్థితి వస్తుంది. కొండబాటు పాయానికి అటుపక్కన 7-8 ఊళ్ళు వచ్చేస్తాయి. ఇలా మార్కెట్ యార్డ్కి తీసుకురాగలిగితే రైతు తప్పనిసరిగా మధ్యతరగతి ఒక వ్యవస్థ నుంచి బయటపడతాడు. అది జరగాలి అంటే ఇలాంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టడం అవసరం. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎప్పుడైతే పెట్టారో ఉత్పత్తి అమ్మకం కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు ఎలా అయితే ఉంటాయో అన్ని పండిన పంట తీసుకొచ్చి పెట్టడం ఉత్పత్తి, అక్కడి నుంచి అమ్మకం కేంద్రం. ఆ అమ్మకం కేంద్రం అక్కడే కాటాలు పెట్టేసేసి అమ్మకం కూడా పెరిగిపోతుంది. అప్పుడు రైతుకి పూర్తిగా న్యాయం జరుగుతుంది. అవసరమైతే నేను అమ్ముకోదలుచుకోలేదు, అక్కడే గొడవను పెట్టాం. ఆ గొడవలో నిల్వ ఉంచుకుంటాడు. రైతు బంధు పథకం ఉంది, రైతు బంధు పథకం కింద లోపల పెట్టుకుంటాడు. ఇలాంటిది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా నడిపిస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్లోకి వెళ్ళాలి. ప్రతి 5 కిలోమీటర్ల సరౌండింగ్లో ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్, అమ్మక కొనుగోలు కేంద్రం జరగాలి. ప్రొక్యూరెంట్ సేల్ ఇవి జరిగినప్పుడు రైతుకు అందుబాటులో ఉండేట్టు ఉంటుంది. రైతుకు మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సాగునీరు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఎంత అవసరమో పండిన పంట అన్నీ వాడి చేతికి రావడం అంతకంటే ఎక్కువ అవసరం. ఇంత సాగిరి చేసి పంట తిరిగి రానప్పుడు ఇంకా వాడు చేసే ఉపయోగం ఉంది. అంతేకాదు, మరి ఇంత కష్టపడి వచ్చినప్పుడు ఇంకా చేసే ఉపయోగం ఉండదు కాబట్టి. ఓకే, వీటితో పాటు మీరు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన తరఫున పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మీరు ఉన్నారు. ఇవాళ మీ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి యాక్టివిటీస్ చేసేయడం, మిమ్మల్ని పిలవకపోవడం మీద మీ కామెంట్? పార్టీ నిర్మాణం కోసం ఇవాళ నన్ను పిలవాలి, వాళ్ళు పిలవాలి అనేం లేదు. ఇవాళ పార్టీకి ఇదిగో ఈయన ఒక నాయకుడు, ఈయన వెనకాల వెళ్ళాలి, ఈయనతో వెళ్ళండి అని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు. నేను ఒక సామాన్య కార్యకర్తగా, నేనే కాదు ఇక్కడ ఎవరైనా సరే ఒక కార్యకర్తగా పనిచేసుకొని మనం వెళ్తున్నాం అంతే. ఇక్కడ మేము ఈ రోజు వరకు కూడా వీటిలో కమిటీలుగా ఏమి లేవు. టెంపరీగా కొంతమందిని ఒక ఇన్ఛార్జిగా కొంతకాలం వేశారు, మేము కొంతకాలము చూడాలనే ఉద్దేశంతో చేశారు. కానీ ఆ కమిటీలను రద్దయిపోయినాయి. ఇప్పుడైతే కమిటీలుగా ఏమి లేవు. ఇవాళ రేపు 2 నెలల్లో, 15 రోజుల్లో 2 నెలల ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం. ఈ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు దాని ప్రచారం అవసరం. ఎవరైతే ఆశావహులు ఉంటారో, ఎవరైతే పోటీ చేయాలని కోరుకుంటారో వాళ్ళు కూడా తిరగడంలో తప్పు లేదు. వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు పిలుచుకోవచ్చు, పిలవకపోవచ్చు. నన్నెందుకు పిలవలేదు, నేనెందుకు రాలేదు అనేటువంటి అవసరం కూడా లేదు అసలు. వాళ్ళు చేస్తున్నది కూడా పార్టీకే కాబట్టి దాన్ని మనం హుందాతనంగా తీసుకొని పార్టీ నిర్మాణంలో భాగంగా చేసుకొని వెళ్ళిపోవటమే. రేపు పొద్దున బీఫారం పవన్ కళ్యాణ్ గారికి ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు అప్పుడు తిరుగుదాం అంతే.
దీని గురించి మనం అసలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీరు పొన్నూరు అంతే, మీరు చివరిగా పొన్నూరు ప్రజలకి జనసేన తరపున కావచ్చు, మార్కండేయ బాబుగా మీరేం చెప్పాలనుకున్నారు? జనసేన పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా బలంగా తీసుకొచ్చి పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళి ఏ కార్యకర్త అయినా సరే, ఏ నాయకులైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో అవతల రెండు పార్టీలకి ధీటుగా సమానంగా పోటీ ఇవ్వడమే మన ధ్యేయం. ఇదే కావాలి మనకి. ఈ చేసినప్పుడే మన పునాది ఏర్పడిన తర్వాత మనం ప్రభుత్వాన్ని ఎలా చేయాలా, లేదా ప్రభుత్వం ఏర్పడుద్దా, ఎమ్మెల్యే స్థాయికి వస్తామా లేదా అనేది అవన్నీ మన డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. ఇవాళ ఒక వేవ్ రావడం వేరు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఒక వేవ్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చినప్పుడు ఒక వేవ్ వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చేది వేవ్ కాదు, ఇది ఒక కింద నుంచి పునాది. ఇది ఒక పునాది వేసుకుంటూ వస్తున్నాడు ఆయన ఇవాళ ఏంటి, నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోతానని నేను చూడడం లేదు. నేను ఎన్నో సభల్లో ఎంతోమంది ప్రతిరోజు మారుతూనే ఉంటాడు. 25 సంవత్సరాలకి భవిష్యత్తు, ఆ రోజుకి నేను ఉంటానా లేదా వేరే విషయం, కానీ ఈ భవిష్యత్తు పునాది వేస్తున్నామే. ఈ పునాదికి ఎవరైతే 25 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఆ 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతాయి, వాడు కంటిన్యూటీ వేస్తాడనే భావంతో, ఈ కులాలను కలిపే ఉద్దేశం వాడు చేస్తాడనే భావం. ఈ రోజుల్లో సాధ్యమేనా? కుల నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు, కులాలను కలపడానికి సాధ్యమే. అది పెద్ద విషయం కాదు. కులాలను కలుపుకోవడం వల్ల అసలు విషయం లేదు. కులాల నిర్మూలన అంటే ఆ రోజున అంబేద్కర్ గారు చెప్పారు, కుల నిర్మూలన అనే పరిస్థితి. అది ఆయన రాజ్యాంగాన్ని కూడా రాసినప్పుడు కూడా రిజర్వేషన్ కొంతకాలం వరకే పెట్టారు కాదు, ఈ గవర్నమెంట్లన్నీ పొడిగించుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నాయి. అది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇంకా వెనకబాటుతనం ఉండటం వలన కావచ్చు, అనేక రకాలు అయి ఉండొచ్చు. కుల నిర్మూలన అనేది టైం పడుతుంది ఏమో కానీ కులాలను కలుపుకోవడం అనే దానికి టైం ఏం అవసరం లేదు. ఒక పక్క కులాన్ని కలుపుకుంటేనే కదా మనం కలిసి ప్రయాణం చేసేది. కులాలు మనం పెట్టుకున్నాయి కదా గోడలు, కలుపుకొని పని చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. కలుపుకోవడానికి ఇబ్బంది ఏముంది? నిర్మూలన లేదు, ఎవరే నిర్మూలించాలరా ఇది వద్దురా అంటే గవర్నమెంటే పెడుతుంది. నీ కులం రాయని కులం ఏంటి అని సర్టిఫికేట్లో పెడుతుంది, అదే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అది అలాంటి పద్ధతి మార్చాలి, మతం అనే పద్ధతి మార్చాలి. మనం హిందూ దేశంలో పుట్ట హిందువులు అంటున్నాము, ఇది చేస్తున్నాము. సరే, మతం అనేది మనం అలవర్చుకున్నాం కాబట్టి తప్పదు, ఎందుకంటే ఇవాళ సమాజంలో సాంప్రదాయ ప్రకారం వెళ్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి మతం అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. కులం అవసరం ఏముంది? అంతే అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇదండి మార్కండేయ బాబు గారి ఆలోచనల అభిప్రాయాలు. పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి తాగునీరు, సాగునీరుతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, వీటితో పాటు రైతుకు ప్రధానంగా లాభం చేకూర్చేటట్టుగా ప్రభుత్వ పనితీరు కనిపించే విధంగా జనసేన పనితీరు ఉంటుందని, అధికారం లక్ష్యంగా కాకుండా పార్టీ పూర్తి స్థాయి నిర్మాణంతో తాము పనిచేస్తున్నామని, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.